ధనుంజయ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి అరెస్టు అక్రమమని పదే పదే ఆరోపిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఓ విషయంపై వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్ కేసుపై ప్రెస్ మీట్లో కూడా అక్రమ కేసు అంటూ చెప్తున్న జగన్ మాత్రం ఆ కేసులో అరెస్ట్ అయ్యి జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నవారిని కనీసం పరామర్శించడం లేదు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ కోసం జైలుకు వెళ్లారు జగన్. అలాగే ఈవీఎం పగలగొట్టిన పిన్నెల్లి కోసం జైలుకు వెళ్లారు. తాజాగా మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన కాకాణి కోసం కూడా సెంట్రల్ జైలుకు వెళ్లారు. ఇక మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని దూషించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా జగన్ పరామర్శించారు. కానీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వారిని జగన్ పట్టించుకోవటం లేదు. రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ గోవిందప్పతో పాటు మాజీ సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, మాజీ ఐపీఎస్ ధనుంజయ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అలాగే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. వీళ్ళని ఇప్పటి వరకు జగన్ పరామర్శించలేదు. దీంతో వంశీకి కాకానికో న్యాయం, చెవిరెడ్డి మిథున్ రెడ్డికి ఓ న్యాయమా అని పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.